బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇందులో భాగంగానే 85 ఏళ్ల తర్వాత తొలిసారి పట్నాలో సిడబ్ల్యూసీ సమావేశం నిర్వహించింది కాంగ్రెస్. ఆర్జేడీతో పొత్తుపై పరోక్షంగా క్లారిటీ ఇచ్చేసింది. అటు బీజేపీ కూడా జేడీయూతో సీట్ల సర్దుబాటు కొలుక్కి తెచ్చింది. గత ఎన్నికలతో పోలిస్తే రెండు పార్టీలు తక్కువ సీట్లలోనే పోటీ చేయబోతున్నాయి. త్వరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కేంద్రంలో మోదీ పాలన ముగింపునకు కౌంట్ డౌన్ కావాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఓటర్ జాబితాను అధికారికంగా ట్యాంపర్ చేస్తున్న వేళ మన రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతిజ్ఞ చేయాలన్నారు. పాట్నాలో నిర్వహించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలో ఖర్గే మాట్లాడారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను బీజేపీ మానసికంగా రిటైర్ చేసిందన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బీహార్లో సిడబ్ల్యూసీ సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా వర్కింగ్ కమిటీ సభ్యులంతా దీనికి హాజరయ్యారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సహా తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. దేశంలోని పలు రాష్ట్రాల్ని ముంచెత్తుతున్న వరదలు, పెరుగుతున్న ఆర్థిక సమస్యలు, విదేశాంగ విధానంలో వైఫల్యంతో పాటు బీజేపీ ఓట్ చోరీపై తీర్మానాలు ఆమోదించారు. ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించింది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ. బీహార్లో డబుల్ ఇంజన్ ఖాళీ అయిందని ఖర్గే ఆక్షేపించారు. मैं चाहता हूं आज यहां से बिहार के पुनर्निर्माण का बिगुल फूंका जाए. कांग्रेस पार्टी अपने गठबंधन दलों के साथ मिलकर बिहार के लोगों को रोजगार, शिक्षा, स्वास्थ्य, सामाजिक न्याय और सुशासन मुहैया कराएगी. బీహార్లో సిడబ్ల్యూసీ సమావేశం నిర్వహణపై బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది. ఇన్నేళ్లకు కాంగ్రెస్ పార్టీకి బీహార్ ప్రజలు గుర్తొచ్చారా అని నిలదీశారు కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్. రాష్ట్రంలో ఆర్జేడీ అరాచకం సృష్టిస్తున్నప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. आप चुप क्यों थे जब बिहार के लोगों को किडनैप किया जा रहा था? आप चुप क्यों थे जब किडनैपिंग की, रैंसम की समझदारी मुख्यमंत्री के घर से हो रही थी? आप चुप क्यों थे जब चारा घोटाला, कचरा घोटाले में जनता के टैक्स पर का पैसा लूट रहा था? आप चुप क्यों थे जब पूरा बिहार जातिगत नरसंहार का पर्याय बन गया था? ये बड़ी बात है. तो जब आप 85 साल के बाद आए हैं बिहार में करने के लिए अपनी वर्किंग कमेटी, तो हिसाब तो देना पड़ेगा ना. నవంబర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. కాంగ్రెస్, ఆర్జేడీ మహాకూటమిగా బరిలోకి దిగనున్నాయి. సీఎం అభ్యర్థిత్వం విషయంలో ఈ రెండు పార్టీల మధ్య దూరం పెరిగినట్టు వార్తలొస్తున్నా తాము కలిసే వెళ్తామని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు పరోక్షంగా సంకేతాలిచ్చారు. రాహుల్ గాంధీ ఈ విషయంలో పట్టుదలతో ఉన్నట్టు సమాచారం. మరోవైపు బీహార్లో ఎన్డీఏ సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. జేడీయూ 102, బీజేపీ 101 సీట్లలో పోటీ చేసేందుకు అంగీకారానికి వచ్చినట్టు సమాచారం. గత ఎన్నికలతో పోలిస్తే రెండు పార్టీలు తాము పోటీ చేసే స్థానాలు తగ్గించుకున్నాయి. మిత్రపక్షాల సీట్ల సర్దుబాటులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. జితన్ రామ్ మాంజీ హెచ్ఏఎం, వీఐపీ పార్టీలు ఎన్డీఏలో ఉన్నాయి.